శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రీ మీడియా. ఈ రోజు మనతో తెల్లాకుల మనోహర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. సార్, ఈరోజు మనం హిందుత్వానికి సంబంధించి కొన్ని విషయాలను చర్చిద్దాం. మనం కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు టెంపుల్స్లో విరాళాలు కానీ లేదా ఇంకేమన్నా ఇవ్వడం కానీ, పెద్ద పెద్ద టెంపుల్స్లో ట్యాక్సులు పే చేయడం కానీ, ఇట్లాంటివి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో హిందువులు టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఆ ట్యాక్స్ పే చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది హిందువులకే ఖర్చు పెట్టడానికి జరుగుతుందా, లేదా ఆ అమౌంట్ ఎడిపోతుంది? మేడం, మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది మేడం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్లో ఒక వింగ్. ఓకే. ఆ వింగ్కు అన్ని హిందూ దేవస్థానాలు కూడా 13% 14% సమ్ పర్సంటేజ్ ఉంది. ఆ పర్సంటేజ్ కలెక్ట్ చేస్తాయి, తిరిగి ఆ ఫండ్ను మళ్ళీ ఆ దేవస్థానాలకే ఇస్తాయి. ఓకే. ఆ 13-14% ఎందుకు కలెక్ట్ చేస్తారు అంటే వాళ్ళ యొక్క జీతభత్యాలకు ఇంకో వాటి కోసమని వినియోగిస్తారు. మన దేవస్థానాలలో నుంచి తీసుకొని ఇతర మతాలకు ఇతర కులాలకు ఇస్తారు అన్నది పూర్తిగా నిజమని నేను అంగీకరించను. మనం కట్టే పన్నుల్లో నుంచి వాళ్ళకి ఇస్తున్నారు అనేది రైట్. దేవస్థానాల ద్వారా పోతుందనేది వేరు, మనం కట్టే పన్నుల్లో నుంచి పోతుందనేది వేరు. దేవస్థానాల నుంచి ఇతర మతాలకు వెళ్తుందనేది నాకు తెలిసి అయితే కరెక్ట్ కాదు. అలా ఎవరు కూడా ఇప్పుడు దేవస్థానాల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండేది కూడా హిందువులే, వేరే వాళ్ళు ఎవరు ఉండరు, వేరే మతాలు కూడా ఉండవు అందులో. అటువంటిప్పుడు వాళ్ళు అంగీకరించారు కదా, వాళ్ళు మనకు తెలియజేస్తారు కదా, అలా జరగదు. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ లేదా ముస్లిమ్స్ కానీ పలానా వీళ్ళు క్రిస్టియన్సే అని చర్చ్కి వెళ్ళే వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పేసి మనం చెప్పలేము. రీసెంట్గా సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు అయితే మనం విన్నాము. హిందువుల్లోనే మాల ఇది ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉంటారో వాళ్ళు చర్చ్కి వెళ్తే క్రిస్టియన్స్ అయినట్టు కాదు, వాళ్ళు హిందువులోనే అని చెప్పేసి. సో అసలు ఏ విధంగా మనం గుర్తించాలి? మీరు చెప్పిన దాంట్లో కొద్దిగా క్లారిటీ లేదు మేడం, నేను మీకు క్లారిటీ ఇస్తాను మేడం. యాక్చువల్గా హిందూ అనే వాళ్ళకి మాత్రమే ఈ ఎస్సీ అని కానీ ఎస్టీ అని కానీ వర్తిస్తుంది మేడం. వీళ్ళు ఎవరైతే ఎస్సీలు గాను ఎస్టీలు గాను హిందువుగా ఉండింటారో వాళ్ళు కానీ చర్చికి వెళ్తున్నట్టయితే బాధ్యతం తీసుకొని ఉంటే, వాళ్ళు క్రిస్టియన్ ఆచారాలను పాటిస్తూ ఆ క్రిస్టియన్ చర్చికి డబ్బులు చెల్లిస్తూ ఉన్నట్టయితే దే బిలాంగ్స్ టు క్రిస్టియానిటీ, దే ఆర్ నో మోర్ హిందూస్. అట్లా వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు ఆ ఎస్సీ హోదా పోతుంది అని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎప్పుడో రాజ్యాంగము చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది, అయితే అమలు చేయలేదు. అది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పినా కూడా అమలు అవుతుందా లేదా అనేది సందేహమే. ఎందుకు సందేహమే అంటే వీళ్ళు అపోజ్ చేయలేరు, కానీ తీసేది ఎవరు? వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్న హిందువులను మోసం చేశారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు. నువ్వు క్రిస్టియానిటీ అన్నప్పుడు యు ఆర్ ఏ బిలీవర్ ఫర్ యేసుప్రభు. దెన్ నువ్వు ఆ మతంలో ఉన్నప్పుడు నువ్వు హిందువు అని ఎలా చెప్పుకుంటున్నావు? అది నువ్వు ఈ నిజమైన హిందువుకు నువ్వు మోసం చేసాం, ద్రోహం చేసినట్టే కదా. అతని హక్కుల్ని నువ్వు లాక్కోవడమే కదా, దేశద్రోహమే కదా. నువ్వు ఈ ప్రజలందరినీ ఇండైరెక్ట్గా నువ్వు చంపడమే కదా, వాళ్ళ హక్కుల్ని తీసుకోవడం. సో దట్ వాళ్ళు ఖచ్చితంగా తీవ్రవాదుల కిందకే లెక్క. ఆ విధంగా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు స్వచ్ఛందంగా, ఇప్పుడు గతంలో స్పష్టమైన తీర్పులు లేవు, ఇప్పుడు స్పష్టమైన తీర్పు వచ్చింది. ఇప్పుడైనా సరే వీళ్ళందరూ మేము క్రిస్టియానిటీ స్వీకరించాం కాబట్టి మేము బీసీసీ కిందకి వెళ్ళిపోతామని సర్టిఫికేట్ తీసుకోమని చాలు. ఓకే. గతంలో జరిగిన దాన్ని ఇప్పుడు మనం ఏమీ చేయలేం, మార్చలేం. ఇప్పుడైనా సరే నువ్వు బీసీసీ సర్టిఫికేట్ తీసుకో, బికాస్ నేను క్రిస్టియానిటీ స్వీకరించాను. ఇక్కడ ఉన్న లోపం అంతా ఒకటే మేడం, గవర్నమెంట్ది తప్పు, వాళ్ళది కాదు. ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ ఏ పారామీటర్స్ చూసుకొని ఇచ్చింది? ఏ పారామీటర్స్ లేవు. వాళ్ళు ఇంటికి వస్తారు, వాళ్ళు వీళ్ళు చెప్తారు, ఇచ్చేస్తారు. ఏంటది? అదే ముస్లింకి వచ్చేటప్పటికి మసీదులో నుంచి వాళ్ళు ఇతను మా ముస్లిం అని ఒకటి ఇస్తారు, క్రిస్టియన్కు అతను మా బాబిజన్ తీసుకున్నాడని ఒకటి ఇస్తారు. కానీ హిందువులకు వచ్చేటప్పటికి ఆ సిస్టమ్ లేకపోవడంతో హిందుత్వాన్ని ఆడుకునే ఐకమత్యము ఇంకోటి లేకపోవడం వల్ల వాళ్ళు హిందువులని చెప్పుకుంటూ రిజర్వేషన్ తీసుకుంటూ చర్చిలకు పోయి డబ్బులు ఇచ్చారు. అది తప్పు, అది ముమ్మాటికి తప్పే. సార్, అదేవిధంగా ఈ హిందువులందరినీ కూడా ఇప్పుడు ముస్లిమ్స్ అయితే వాళ్ళ గ్రంథాన్ని అనుసరిస్తారు, క్రిస్టియన్స్ కూడా అలానే హిందువులందరినీ కూడా ఏకం చేసే ఏదైనా గ్రంథం ఉందంటారా? అంటే ఇప్పటి వరకు లేదు, అది రాసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రంథం అంటే దేవుడే రాశాడు అనేది ఏం లేదు మేడం. ఇక్కడ ఎవరు ఏది చెప్పినా ఏ దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉండవు, ఏది ప్రూఫ్ ఉండదు. ఇప్పుడు మీరు బైబిల్ రాసింది యేసుప్రభు కాదు, యేసుప్రభు చెప్పిన తర్వాత
తర్వాత ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారు. ఓకే. అది వాళ్ళ బిలీవ్నెస్. రాశారా రాయలేదా అంటే ఎవరికి తెలియదు. వాళ్ళు ఏదో ఆచరిస్తున్నారు, దాంట్లో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకున్నారు, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి, ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి. అట్లే ఖురాన్ కూడా పలానా వాళ్ళు రాశారు, పలానా వాళ్ళు చెప్పారు అనేది ఏమి ఉండదు మేడం. వాళ్ళు దాన్ని బిలీవ్ చేస్తున్నారు, ఆ బిలీవ్నెస్ ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు. అది మనకి ఎటువంటి అభ్యంతరం లేనంత కాలం మనకి ఏ ఇబ్బంది లేదు. ఈ ఖురాన్ కానీ బైబిల్ కానీ వాళ్ళ మత విశ్వాసాల మేరకు ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా, ఇబ్బంది కలగకుండా వాళ్ళు జీవిస్తున్నంత కాలం ఎవరికి ఏ ఇబ్బంది రాదు. సార్ అదేవిధంగా భారతదేశంలో ఉన్న వారందరూ కూడా హిందువుల కిందకి వస్తారా? ఎందుకు వస్తారు మేడం? భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళు హిందూ కాదు. ఓన్లీ హిందువులే భారతీయులా? ఖచ్చితంగా హిందువులు మాత్రమే ఇండియన్స్. బికాస్ దే డు నాట్ హ్యావ్ ఏ క్లియర్ కట్ రిలీజియస్. నేను క్రిస్టియన్, నేను బుద్ధిజం, నేను ముస్లిం, నేను జైన్ అని చెప్పుకుంటున్నారు. బట్ హిందూ అట్లా ధైర్యంగా చెప్పుకునేదానికి ఒక గ్రంథం లేదు కాబట్టి మనం చెప్పుకోవడం లే. మన గ్రంథం ఏంటి? కాన్స్టిట్యూషన్. మనం కాన్స్టిట్యూషన్ మేరకు జీవిస్తున్నాం. సో దట్ వీఆర్ ట్రూ ఇండియన్స్. ఆ ఇండియన్స్కి మాత్రమే ఈ రిజర్వేషన్, ఈ ఫలాలు, వీళ్ళకి కాదు. వీళ్ళు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో వీళ్ళు దొంగచాటుగా తీసుకుంటున్నారు. ఈ దొంగచాటుగా ఇచ్చింది కూడా మన ప్రభుత్వాలే. దేవాలయాల్లో ప్రజలకు ఏ విధమైన హక్కులు ఉంటాయి, లైక్ హిందువులకు కానీ? మేడం హక్కులు అనే పదంలో ఇక్కడ ఏంటంటే మేడం, దేవాలయాలు ఎవరి సొత్తు కాదు, గవర్నమెంట్ సొత్తు. ఎందుకు గవర్నమెంట్ సొత్తు అయిందంటే, ఇప్పుడు నాకే సొంతంగా దేవాలయం ఉంది మేడం, అది నా సొంతం. ఓకే. సో దట్ గవర్నమెంట్ అక్కడ ఇన్వాల్వ్ అవ్వదు, నేను ప్రజల్ని కూడా రాణించుకోను. సో దట్ నేను హ్యాపీగా ఉంటా. కొన్ని దేవస్థానాలలో ప్రజల్ని రాణించుకుంటారు. ప్రజల్ని రాణించుకున్నప్పుడు అది పబ్లిక్ అవుతుంది. ఎప్పుడైతే పబ్లిక్ అవుతుందో అక్కడ ఏదైనా మేము విరాళాలు ఇచ్చినాము, మేము అది ఇచ్చినాము, మేము ఇది ఇచ్చినామని ఎంటర్ అవుతారు. కాబట్టి అక్కడ ఘర్షణలు వస్తాయి, కాబట్టి ఈ ఎండోమెంట్స్ ఎంటర్ అవుతారు. ఇప్పుడు మీరు అశోక్ గజపతిరాజు గారి మీరు అక్కడెక్కడో చూసారంటే అవి వాది దేవస్థానాలే, కానీ వాళ్ళు పబ్లిక్ నుంచి విరాళాలు తీసుకుంటూ పూజలు చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఎంటర్ అయింది. ఇంకొన్ని చోట్ల ఎవరో రాజులు కట్టించుంటారు, దానికి ఎవరు యజమానులు ఉండరు. అటువంటి చోట ఆనాటి కాలంలో ఒకడో ఇద్దరు జమీందారులు, ఆ ఊరు పెద్దలో దాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు. తర్వాత కాలంలో వీళ్ళకి ఆధిపత్యాలు వచ్చి ఘర్షణలు రావడంతో దేవస్థానం ఎండోమెంట్స్ అనే డిపార్ట్మెంట్ వచ్చి ఆ దేవస్థానాన్ని తీసుకుని వాటి నిర్వహణ చేస్తుంది. నిజానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది ప్రజల్లో ఎన్నికలు, ఆ దేవస్థానాలకు ఎన్నిక జరిపేదాని కోసం ఉంది, కానీ పరిపాలన చేసేదానికి లేదు. అయితే మనలో అవగాహన లేక ఆ విధంగా జరుగుతుంది. సార్ ఇలా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆర్య వైశ్యులు హిందువుల ఏ విధంగా అంటే, కొంతమంది ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మాట్లాడుకున్నట్టయితే కన్యకా పరమేశ్వరి దేవాలయం కానీ వారి ఆధీనంలో ఉండడం ఇలాంటివి మనం చూసాం, టెంపుల్స్. సో ఏ విధంగా వారిని మనం? మేడం ఆర్యవైశ్యులు ఈ దేశం ప్రకారంగా హిందువులే, కానీ వీరు అనుసరిస్తున్న విధి విధానాల ప్రకారంగా హిందుత్వంలో నుంచి విభజన కోరుకున్న వ్యక్తులు వీళ్ళు. మీన్స్ జైన్లు కూడా విభజన కోరుకున్నారు, వాళ్ళు విడిపోయారు. కానీ వాళ్ళందరి దేవుళ్ళను, హిందూ దేవుళ్ళను అందరినీ కూడా కొలుస్తున్నారు. అట్లా ఆర్యవైశ్యులు కూడా కన్యకా పరమేశ్వరి దేవతను కులదేవతగా ఒప్పుకుంటూ ప్రథమ దేవతగా వాళ్ళు అంగీకరించారు. ఇక్కడ గ్రంథం లేని కారణంగా మతంగా ప్రకటించలేదు. సో దట్ వీళ్ళు ఒక మతంగా కాకుండా కులంగా ఉంటున్నారు. ఇక్కడ నేను నా కులం వాళ్ళతో కూడా నేను విభేదిస్తూ చెప్తున్నది ఏంటంటే, మనం కన్యకా పరమేశ్వరి దేవిని ఒక్కటే పెట్టుకున్నట్టయితే మనం వేరుగా ఉండొచ్చు. కానీ మనం ఇతర దేవుళ్ళను అందరినీ పెట్టుకున్నాం, శివుడిని కానీ గణపతిని కానీ ఇంకా చాలామంది దేవుళ్ళను మనం పెట్టుకున్నప్పుడు అది హిందూ దేవస్థానం అవుతుంది. హిందూ దేవస్థానం అయినప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువుకు కూడా ఆ దేవస్థానాల్లో వెళ్ళి పూజ చేసుకుంటూ వాళ్ళకి సభ్యత్వాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వద్దు అనుకున్నట్టయితే మనల్ని మనం ప్రకటించుకోవాలి, ప్రభుత్వానికి చెప్పి మా దేవస్థానాల్లో మీకు ఏ విధమైన హక్కు ఉండకూడదు, మేము ఒక నియంత్రణ విధానాన్ని మాకు పెట్టండి. ఇక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటంటే మేడం, మా దేవస్థానాల్లో మాకు కొట్లాట్లు ఉన్నాయి, విపరీతమైన కొట్లాట్లు ఉన్నాయి. వీటి పరిష్కారం ఏంటి అంటే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్తే తెగదు, దీనికి ఒక గవర్నమెంట్ ఉండాలి. ఆ గవర్నమెంట్ ఏంటి? ఒక కార్పొరేషన్, ఒక ట్రిబ్యునల్లో ఆ సిస్టమ్ అనేది ఒకటి వచ్చిందంటే తొందరగా అవుతుంది. ఆ సిస్టమ్ని ప్రవేశపెట్టమని మేము అడుగుతున్నాం. లేదా మమ్మల్ని హిందువుల్లో కలిపేయండి, మాకు మినహాయింపు ఇవ్వకండి, అప్పుడు మేము హిందువుల్లో కలిసిపోతాం, మాకే సమస్య ఉండదు. ఓకే సార్, ఇక్కడ సనాతన ధర్మం అనేది ఉందా? ఉంటే సనాతన ధర్మం అంటే అసలు ఏంటి? మేడం సనాతన ధర్మం అనే పదం గత 5 లేదా 10 ఏళ్ల నుంచి ఉంది తప్ప అంతకుముందు ఎప్పుడూ లేదు. సనాతన ధర్మం అనేది గ్రంథం కాదు, దాంట్లో ఏంటో చెప్తుంటారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తుంటారు. అవేవి నిజాలు కాదు, అవేవి అబద్ధాలు అని చెప్పేదానికి లేదు, నిజాలు అని చెప్పేదానికి లేదు, అబద్ధాలు అని చెప్పేదానికి లేదు. నేనేమంటా, గతం గతః, వర్తమానంలో జరగాల్సినది ఏంది అనేది మనం మాట్లాడుకుందాం. గతాన్ని ఒక అనుభవంగా తీసుకొని మళ్ళీ అలా జరగకుండా చూసుకోవడం కోసమే మనం కూర్చొని మాట్లాడుకొని రాసుకోవాలి తప్ప ఆనాటి కాలంలో అట్టుండింది కాబట్టి ఇప్పుడు ఇట్లే ఉండాలి అంటే కుదరదు. ప్రతి మతంలోనూ సంస్కరణలు వచ్చాయి. ఈ ముస్లిమ్స్, ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ప్రపంచంలో ఉన్న అన్ని ముస్లిమ్స్ దేశాల్లో పాటిస్తున్నట్టు ఇక్కడేం పాటించట్లేదు, కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
క్రిస్టియన్స్ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అట్లనే మన దేవస్థానాలలో ఆనాటి కాలంలో ఉన్న విధి విధానాలలో నుంచి మార్చుకొని కొన్ని అప్డేటెడ్గా రాసుకుందాం. ఇప్పటికైనా రూల్స్ ఫ్రేమ్ చేసుకుందాం. గ్రంథం అంటే ఏం లేదు మేడం, రూల్స్. క్రిస్టియానిటీ ఉండేది ఆడవాళ్ళ కోసమే, ఇస్లాం ఉండేది ఆడవాళ్ళ కోసమే, హిందుత్వంలో కూడా ఆడవాళ్ళ కోసమే రూల్స్ పెట్టుకుందాం. ఆడవాళ్ళ కోసం అంటే ఏంటి, వాళ్ళకున్న హక్కులు ఏంటి, వాళ్ళకి ఏ విధమైన స్వేచ్ఛ ఉంటుంది అనేది రాసుకుందాం. మనకేముంటుంది వాళ్ళకేముంటుంది అని రాసుకుందాం. ఇప్పటికీ లేవు. మనం ఆచరిస్తున్నది రాజ్యాంగాన్నే తప్ప హిందూ ధర్మం అంటే మనకు లేదు. ఇప్పటికీ రాసుకోలేకపోవడం మన దౌర్భాగ్యం. సార్ అదేవిధంగా ఖురాన్ మన భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగానికి ఏదైతే రాజ్యాంగం ఉందో దానికి అనుగుణంగా ఉందా ఖురాన్? మేడం నేను ఖురాన్ ఎప్పుడు చూడలేదు మేడం, చదవలేదు. నేను బైబిల్ కూడా చదవలేదు. కానీ నేను యూట్యూబ్లో విన్న వరకు, చాలామంది మాట్లాడిన ప్రకారం వరకు కొన్ని మన భారతదేశానికి విరుద్ధంగా ఉన్నాయి, మన లౌకికానికి మన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని నేను విన్నా. దీనికి మనందరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అపీల్ చేయాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ఒక పాఠ్యపుస్తకాన్ని మనం స్కూళ్ళలో చెప్తున్నాము అన్నప్పుడు మన గవర్నమెంట్ ఆమోదం తెలిపిన తర్వాతే అది పాఠ్యపుస్తకంగా వస్తుంది. అటువంటప్పుడు ఆ ఖురాన్ కానీ ఆ బైబిల్ కానీ ఏ గ్రంథాలైనా మన రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా పరిశీలించి మన రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్న బైబిల్ ఖురాన్ మాత్రమే అక్కడ బోధించే విధానాన్ని తేవాలి. అప్పుడు మాత్రమే ఈ ఘర్షణలు జరగవు. అదేవిధంగా ఈ ఖురాన్ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగంలో మనకి ఏవైతే కొన్ని విధానాలు ఉన్నాయో వాటికి పూర్తిగా ఆపోజిట్లో, లైక్ వాళ్ళ పెళ్ళి ఇలాంటి విషయాల్లో కూడా అసలు పొంతన లేనటువంటి సమాధానాలు వారికి మనకి ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే మేడం, అప్పుల్లోనే మనకు రాజ్యాంగం విడిపోయేటప్పుడే ముస్లిం పర్సనల్ లా అని ఇంకొందరికి ఇంకొన్ని లా అని ఆ రోజు ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఆ లా ప్రకారంగా వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత, అంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఏంటంటే 1 నేషన్ 1 లా అనే టైప్లో వాళ్ళు మార్పు చేయాలని చూస్తున్నారు. వాళ్ళు దాన్ని కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది అంగీకరించట్లేదు. ఇట్ ఈజ్ ఏ బిగ్ డిబేట్ మేడం. వాళ్ళు అంగీకరించకపోవడానికి వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి అనేది ఆ పీపుల్ని పిలిపించి మాట్లాడుకొని కూర్చోబెట్టి చేసుకోవడం తప్ప. ఎందుకంటే ఎవరి రైట్స్ ఎవరు తీసుకోవట్లేదు. మనం వాళ్ళకి రైట్స్ ఇవ్వాలని చూస్తున్నాం కానీ వాళ్ళ రైట్స్ తీసుకోవట్లేదు. అటువంటప్పుడు వాళ్లకు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం తప్ప వేరే దారి లేదు. ఇక్కడ కౌన్సిలింగ్ అయితే కాదు మేడం, సింపుల్ సొల్యూషన్. ముస్లిమ్స్ ఎవరు ఈ దేశంలో పన్నుల రూపంలో చెల్లించే పార్ట్ కాదు. వాళ్ళకి మనం ఎప్పుడైతే ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు సహకారాలన్నీ ఆపేసామంటే వాళ్ళే దారికి వస్తారు. అసలు ఇంకా దారే లేదు వాళ్ళకు. అవును, ఇంకా రెండో ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలు స్థలాలు ఫ్రీగా ఇచ్చినాయి, పథకాలు ఫ్రీగా ఇచ్చినాయి, వైద్యము ఫ్రీ ఇచ్చింది, చదువు ఫ్రీ ఇచ్చింది. ఇంకా ఏమైనా అడుగు మేము ఇచ్చేస్తామంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఇవన్నీ కూడా లా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం తప్పైతే వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలు వీటిని అనుసరించేలా ఎలా? మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు తప్పే జరుగుతుంది మేడం. ఇక్కడ ఈ గవర్నమెంట్ తప్పు చేసిందని కాదు, పూర్వం నుంచి జరుగుతున్నది ఏంటంటే ఎవ్రీవన్ షుడ్ బి ఏ పార్ట్ ఇన్ గవర్నమెంట్. వీళ్ళు చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటే మేడం, ఇప్పుడు మీరు కానీ ఈయన కానీ నేను కానీ, నేను ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నా, మీరు పన్ను చెల్లింపుదారులు కాదు, యు ఆర్ ఏ కన్జ్యూమర్, మీరు పన్ను చెల్లించలేదు, ఎక్కడ చెల్లించారు, ఏ రూపంలో చెల్లించారో చూపించండి. ఈ దేశంలో ఉన్న ఎవరు కూడా పౌరులు పన్ను చెల్లింపుదారులు కాదు. వ్యాపారస్తుడు, ఇన్కమ్ ట్యాక్స్ చేసేవాడు మాత్రమే పన్ను చెల్లింపుదారుడు. వాళ్ళ మీద పన్ను చెల్లించలేదని రైడింగ్లు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, కానీ ప్రజల మీద పెట్టట్లేదు. కాబట్టి ప్రజలు అనేవాళ్ళు హీ ఈజ్ ఏ కన్జ్యూమర్ అంతే. ఒకవేళ లేదు నేను మద్యం కొన్నా, వస్తువు కొన్నా పన్ను చెల్లించాను అనుకుంటే అమెరికాలోనూ, యూరోప్లోనూ, ఆఫ్ఘనిస్తాన్లోనూ, యూఏలోనూ మనం కూడా పోయి వస్తువులు కొంటాం, అక్కడ హక్కు వస్తుంది మనకు. ఓకే, హిందుస్థాన్ని మనం భారతదేశంగా, బేసిక్గా హిందుస్థాన్ని భారతదేశంగా మార్చుకోవడం జరిగింది. ఆ విధంగా చూసినప్పటికీ కూడా హిందువులకి ఇవన్నీ కూడా ఎక్కువ శాతం వారికి హక్కున్న ఈ భూమి మీద ఇవన్నీ తెలియకపోవడానికి గల కారణం ఏంటి? దేవాలయాల్లో ఈ విధమైన చైతన్యాన్ని తెలియజేయకపోవడమే మేడం. అంటే హిందువులను ఏకం చేయాల్సింది దేవస్థానాలే, ప్రభుత్వాలు కాదు. ముస్లింలను ఏకం చేసింది, క్రిస్టియన్లను ఏకం చేసింది ఏంటి? వాళ్ళ మందిరాలు. మనల్ని ఏమైనా ఏకం చేశాయా? మనం కలుస్తాం 2 చోట్ల, వినాయక చవితి రోజు, దసరాకి, ఇంకా అయిపోయింది, ఇంకా కలవం మనం. మనం నిత్యం దేవస్థానాలలో మన పాత్ర ఉన్నట్టయితే మనం కలుస్తాం. మన పాత్ర అన్నప్పుడు ఏంటంటే సీజనల్ వైజ్ కార్యక్రమాలు జరగాలి. చాలామందికి తెలియదు ఏంటంటే మన క్రిస్టియన్స్లో ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. వాళ్ళకు అది మనకు బయటికి రావు, వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ అని. ఈ రోజు ఆడపిల్లలకి అన్ని పోటీలు, ఈరోజు మగపిల్లలకి అందరికీ పోటీలు అని వాళ్ళు రకరకాల కొన్ని గేమ్స్ పెట్టుకొని వాళ్ళు యూనిటీ చేసుకుంటున్నారు. లైక్ దట్ మనం చేసుకోలేకపోతున్నాం. వీ నీడ్ టు డూ లైక్ దట్. అవి ఇప్పుడు దేవస్థాన పాలక మండలితో కాదు, ప్రజల ద్వారా ఎన్నిక కాబడినప్పుడు వాళ్ళు చేయగలరు, వాళ్ళు చేయాలి. ఇప్పుడు దేవస్థానాలకన్నిటికీ గవర్నమెంట్ ఇతను అధ్యక్షుడు, ఇతను కార్యదర్శి అని పెడుతున్నారు. వాళ్ళు ఎవరు పెట్టేదానికి?
ఇతర మసీదులకు చర్చిలకు నువ్వు పెట్టలేనప్పుడు మా దేవస్థానాలకు ఎందుకు పెడుతున్నావు అంటే మనలో ఐకమత్యం లేదు కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. మనకి ఇప్పుడు ఐకమత్యం కావాలి అంటే ఎట్లా సాధ్యము అంటే మీరు ఆ దేవస్థానాలలో మెంబర్షిప్ తీసుకున్నప్పుడే మీరు హక్కుదారుడు. ఓకే, హిందూ అయిన ప్రతి దేవస్థానంలో హక్కుదారుడు కాదు. యూ నీడ్ టు పే సమ్ అమౌంట్, ఓకే, డిసైడెడ్ అమౌంట్. ఆ అమౌంట్ కట్టండి, మీరు హక్కుదారుడుగా ఉండండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ దెమ్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బి సెలెక్టెడ్ టు దెమ్. అసలు ఈ భారతదేశం ఎవరికి ఈ భారతదేశంలో ఉండే హక్కు ఉంది? అట్లా ఏముండదు మేడం. ఈ ప్రపంచం అందరిది, ఈ దేశం కూడా అందరిదే. ఇది హిందువులదే అని చెప్పడం తప్పు. ఎందుకంటే ఎవరైతే గెలుచుకున్నారో, ఒకప్పుడు ముస్లింలు గెలుచుకున్నారు, తర్వాత క్రిస్టియన్లు గెలుచుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్లో కాదో నాకు పూర్తిగా తెలియదు. ఒకరు క్రిస్టియన్ అంటారు, ఒకరు కాదంటారు. అది ఏంటి అనేది మనం చెప్పలేము. వీళ్ళు గెలుచుకున్నారు. ఆ తర్వాత సముష్టిగా వాళ్ళందరితో పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాం. అటువంటిప్పుడు ఇది ఎవరిది? మనందరిదే అవుతుంది. కానీ నా మతందే నా కులందే అని ఎట్లా అంటాం? ఈరోజు కూర్చొని మాట్లాడితే జరగదు. ఆనాటి కాలంలో మన పెద్దలు ఎందుకు మాట్లాడలే? ఆనాటి పరిస్థితులు ఏంటి, ఈనాటి పరిస్థితులు ఏంటివి? ఆనాటి కాలం రోజుల నుంచి కూడా ఇక్కడ క్రిస్టియానిటీ అనేది బయట నుంచి వచ్చిందే కదా. ఇప్పటికీ మేము ఏమంటున్నాం అంటే క్రిస్టియానిటీతో ఈ దేశంలో నష్టం లేదు మేడం. అసలు క్రిస్టియానిటీతో ఇక్కడ ఈ దేశంలో క్రిస్టియానిటీ వల్ల మనకు వచ్చిన నష్టం ఒకటే మేడం. ఓకే, హిందూ పేరుతో నువ్వు ఫలాలు తీసుకొని క్రిస్టియానిటీకి వెళ్తున్నావని మనకు కోపము, బాధ తప్ప రియల్ క్రిస్టియన్స్తో మనకు నష్టం లేదు. ఇఫ్ యు ఆర్ ఏ రియల్ బిలీవర్ ఆఫ్ క్రిస్టియన్, మనకేంటి నష్టం వాళ్ళతో? మరి వీరందరినీ కూడా డైవర్ట్ చేసేది ఎవరంటారు? వాళ్ళు డబ్బులు ఇచ్చి డైవర్ట్ చేసుకుంటున్నారు మేడం. ఎందుకు డబ్బులు ఇచ్చి డైవర్ట్ చేసుకుంటున్నారంటే నువ్వు ఆడే ఉన్నట్టుండి నువ్వు ఉద్యోగాలు తెచ్చుకో, అన్నీ తెచ్చుకొని పంపిస్తున్నారు. నిజంగా క్రిస్టియన్ అయితే ఉద్యోగాలు రావు. గతంలో ఆనాటి కాలంలో ఎందుకు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు అంటే అప్పుడున్న మిషనరీస్ ఉన్నాయి. నిజంగా అప్పుడున్న క్రిస్టియన్స్ ఎవరైతే ఆనాటి కాలంలో అంటే స్వాతంత్రం తర్వాత వచ్చిన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ 100% ట్రూ క్రిస్టియన్స్. ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఎవరైతే ముందుకొచ్చి చేస్తున్నారో వీరందరూ కూడా హిందువులా, పోనీ క్రిస్టియన్సా? హిందువులుగా ఉన్న వాళ్ళని క్రిస్టియన్ మేడం. ఇక్కడ క్రిస్టియన్స్కు హిందువులకు నేను డిఫరెన్స్ చెప్తా చూడండి మేడం. కన్వర్టర్ ఆర్ డిఫరెన్స్, రియల్ క్రిస్టియన్స్ ఆర్ డిఫరెన్స్ మేడం. ఒక అనాథ దొరికాడు అనుకోండి, ఒక అనాథ అక్కడ మనకు కనిపించాడు, మీకు కనిపిస్తే ఆ అనాథని ఏం చేస్తారో చెప్పండి. ఎక్కడున్న హిందువులకి అనాథ శరణాలయాలు? హిందూ దగ్గర తీయడు. వాడు నా కులమోడు కాదు, వాడు ఏ మతమో ఏ కులమో నాకు తెలియదు. ముస్లిం ఏం చేస్తాడు? ముస్లిం అయితే తీసుకెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. నా మత క్లారిటీ మీకు అక్కడ కావాల్సింది ఏంది మేడం? ఆ అనాథను అతను ఏం చేస్తాడు? హక్కును చేర్చుకుంటాడు. మీరు చెప్పేదే తప్పు మేడం. అక్కడ అతను ఏం చేస్తాడు అంటే అతనికి బానిసగా చేసుకుంటాడు. నాకు ఒక పన్నోడు దొరికాడు, వాళ్ళకేం పిల్లనియ్యడు. నువ్వు నా మతంలో నేను మతంలో తీసుకుని నాకు పిల్లని ఇస్తాను, నాకు ఆస్తి ఇస్తానేం చెప్పడు. అతనికి ఒక బానిసగా టీలు తెచ్చేదానికి, భోజనాలు తెచ్చేదానికి చేసుకుంటాడు. వేరే క్రిస్టియన్ ఏం చేస్తారో మీరు చెప్పండి. సేమ్ లైక్ నాకు లేదు, క్రిస్టియన్ గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాడా? క్రిస్టియన్ ప్రయోజకుని చేస్తాడు. మీరు కావాలంటే చూడండి, సెయింట్ జోసెఫ్ స్కూల్స్ ఉంటాయి చూసారా? అప్పుడు ఫాదర్స్ సిస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళను. వాళ్ళకి ఎవరైనా ఇట్లా అనాథ కనిపిస్తే వాళ్ళు వెంటబడే వాళ్ళ స్కూల్లో చేర్పించి ప్రయోజకుని చేసి వాడి మతంలో మార్చుకుంటారు. మారినాయండి మేడం. మనం ఏం తీయలేదు. వాళ్ళు వాడిని ప్రయోజకుని చేశారు. వాడిని ఏమైనా స్లేవ్ చేశారా? వాడిని తీవ్రవాదం చేయలేదు, బానిసను చేయలేదు. వాళ్ళు ప్రయోజకుని చేశారు. ఎవరు చేస్తారు ఈ పని అన్న పదం కూడా చెప్తున్నా. 40-50 years బ్యాక్ ఉన్న వాళ్ళు ఫాదర్ సిస్టర్ అని వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే చర్చ్ ఫాదర్లు ఉంటున్నారో వాళ్ళు కాదు. ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మేడం. ఎవ్రీ చర్చ్ ఈజ్ నాట్ ఎ చర్చ్. కొందరు సెయింట్ జోసెఫ్ అనే పేర్లు కలిగిన వాళ్ళు మాత్రమే అటువంటి భావజాలం. అంటే దే గివ్ లైఫ్ టు ద పీపుల్. అది వాడు ఏ మతమైనా కానివ్వండి, వాళ్ళ హక్కును చేర్చుకుంటారు, వాడిని ప్రయోజకుని చేస్తారు. దే ఆర్ ట్రూ రియల్ పీపుల్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదో నా మతంలోకి రా అన్నట్టు సరే, వాళ్ళు చెప్పరు అట్లా. నువ్వు నా మతంలోకి వస్తే నీకు చదువు ఇస్తాను అన్నారు, వెళ్ళిపోయారు. ఉద్యోగాలు వచ్చాయి, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం పోతామా? ఎందుకు? సఫిషియెంట్గా మనకు ఉంది. ఆ రోజు కాలంలో వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు ఇచ్చేదానికి వాళ్ళ కాదు లేదు. ఇప్పుడు నేను కూడా అప్పీల్ చేసేది ఒకటే మేడం, క్రిస్టియన్స్ ఎవరైతే మతం మారుదురండి లేదా ముస్లిమ్స్ మతం మారుదురు అంటున్నారో, నా క్వశ్చన్ ఒకటే, ఈ ప్రపంచంలో సగం దేశాలు వీళ్ళకు సగం దేశాలు వాళ్ళకు ఉన్నాయి. మీ మతంలో ఎంతో మంది బీదవాళ్ళు ఉన్నారు, సమస్యలు కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను, అక్కడ ఉన్న ఫాదర్లను, అక్కడ ఉన్న నాయకులను విరాళాలు తీసుకొచ్చి మీ ప్రజలకు ఎందుకు ఉపాధి అవకాశాలు పెంచట్లేదు? అది మీ బాధ్యత కాదా? ఇక్కడ కూర్చొని పోరాటం కాదు. నీ దేశాలకు వెళ్ళు,
ముస్లిం దేశాలకు వెళ్ళి నువ్వు అక్కడున్న రాజులను అక్కడున్న ప్రజలను నాయకులను అడుగు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తున్నావు కదా, పోయి పాకిస్తాన్లోకి పో. ఒరే మా దేశంలో ముస్లింలకి కష్టాలు ఉన్నాయి, నువ్వు ఎంత డబ్బు ఇస్తావో వాళ్ళకి నేను బాగు చేస్తాను, పోయిరా. ఆఫ్ఘనిస్తాన్కి పోయి డబ్బు తెచ్చుకోపో, వాళ్ళని వచ్చి ఇమ్మను, నువ్వు తెచ్చుకోకు, వాళ్ళని ఇక్కడికి వచ్చి డబ్బులు ఇమ్మను. వీళ్ళందరూ కూడా అట్లా వీళ్ళు తయారు, వీళ్ళు ఆ దేశాల నుంచి ₹1 కూడా తయారు. కానీ ఈ దేశంలో నుంచి అన్ని పనులు తీసుకుంటారు, అన్ని పథకాలు తీసుకుంటారు. సార్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే హిందువులో కూడా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి సాయం చేయడానికి బయటకు వస్తున్నారంటారు మేడం? నిజంగా అయితే రాముడు కానీ కృష్ణుడు కానీ ఇంకా మరే దేవుళ్ళైనా మనం చెప్పబడితే షిరిడి సాయిబాబా కానీ అయ్యప్ప స్వామి కానీ వీళ్ళెవరు మానవ రూపంలో జన్మించిన వ్యక్తులే తప్ప దేవుళ్ళు కాదు. వాళ్ళని దేవుళ్ళగా ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే దే హ్యావ్ డన్ సంథింగ్ బెటర్ ఫర్ దట్ టైమ్ పీపుల్. ఆనాటి కాలంలో సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండి కొన్ని మంచి చేశారు, వాళ్ళు చెప్పిన వ్యాఖ్యానాలు కొద్దిమందికి నచ్చాయి కాబట్టి వాళ్ళు దేవుళ్ళగా కొలిచారు. మేము దేవుళ్ళు, మమ్మల్ని మీరు ఆచరించండి, మమ్మల్ని పూజించండి, మీ కోరికలు తీరుస్తామని వాళ్ళు చెప్పలేదు. వీళ్ళు ఆచరిస్తున్నారు. సో దట్ ఎవరికి నష్టం? మనకేం నష్టం లేదు. నేను దేవుళ్ళు కాదు అని అయితే చెప్తాను. ఎందుకు వద్దు అని చెప్తానంటే మేడం, మనకు పూర్వం నుంచి ఉన్నది. మీరు ఎప్పుడైనా సరే ఒక 100 ఏళ్ళు కానీ 500 ఏళ్ళు కానీ 1000 ఏళ్ళు కానీ లేదా ఒక 10,000 సంవత్సరాల కిందకి పోయినా, ఎక్కడ భూమి మీద ఈ ప్రపంచంలో ఎక్కడ తోగినా మీకు శివలింగాలే వచ్చాయి తప్ప వేరే ఏ దేవ సంబంధించిన విగ్రహాలు రాలేదు. ఆయన ఆనాటి కాలం నుంచి ప్రజలు పూజిస్తున్నారు. సో దట్ ఆయన్ని దేవుడిగా మనం కొలుద్దాం తప్ప మళ్ళీ కొత్తగా వీళ్ళందరినీ తేవడం ఎందుకు? మీరు ఈ దేవుళ్ళందరినీ తేవడం వల్ల విడిపోయాం. మనం ఒక దేవుణ్ణి ఆరాధించినట్టయితే మనం కలుస్తాం. లేదు 2 దేవుళ్ళనే పెట్టుకుందాంలే. కొందరికి ఏంటంటే మేడం, ముస్లిమ్స్లోను క్రిస్టియన్స్లోను ఈ దేశంలో 2 విభజనలు ఉన్నాయి. కొందరు దర్గాలకు వెళ్తారు, జెండా చెట్టులకు వెళ్తారు, కొందరు మసీదుకి మాత్రమే పోతారు. అట్లనే క్రిస్టియన్స్లో ఒకరు మేరీ మాతను కొలుస్తారు, ఒకరు యేసు ప్రభువుని కొలుస్తారు. అంటే వాళ్ళలో డివిజన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళందరూ ఒకటే. అట్లా మనం కూడా నేను ఈశ్వరుని కొలుస్తాను, నువ్వు వెంకటేశ్వర స్వామిని కొలువు, కానీ కలిసి ఉందాం, కొట్లాడుకోకుండా ఉందాం. మీరు వీళ్ళని కాకుండా ఆయన ఈ ప్రతిరూపం, ఈయన ప్రతిరూపం, ఈ ప్రతిరూపం ఏమోసం ఆయనే కొలుద్దాం. మళ్ళీ ప్రతిరూపాలు ఎందుకు? ఈయన వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమే రాముడు, వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమే కృష్ణుడు. పోని వీళ్ళు చెప్పిన ఆ కృష్ణుడు ఆ రాముడి కాడ అయోధ్యలో ఏమైనా వెంకటేశ్వర స్వామి దేవుడి బొమ్మ ఉందా? లేదా ఇస్కాన్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉందా? చెప్పమనండి ఎక్కడైనా. వాళ్ళు ఎవరు ఆ దేవుళ్ళని ప్రమోట్ చేయరు, వీళ్ళే దేవుళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇట్ ఈజ్ ఎ బిజినెస్. వీళ్ళు ప్రమోట్ చేయాలి అనుకున్నట్టయితే ఎందుకు వీళ్ళు స్కూల్ కట్టట్లేదు, ఎందుకు కాలేజీలు కట్టట్లేదు, ఎందుకు హాస్పిటల్ కట్టట్లేదు? ప్రమోట్ ఎలా చేసుకుంటారు? కొత్త దేవుని హిందువులలో యూనిటీ లేదు కాబట్టి జై శ్రీరామ్ అని వీళ్ళు ఒకవేళ జనాన్ని ఏకం చేసే దానికోసం అంటున్నారు అనుకుంటే అనుకుందాం మేడం. బట్ దే ఆర్ ప్రమోటింగ్ బిజినెస్. నీకు శివాలయాలు ఉండగా మళ్ళీ ఈ దేవాలయాలు ఎందుకు కట్టాలి? ఆ దేవాలయాలకు పోయి కూర్చుందాంపా, ఆ దేవాలయాల్లో మాట్లాడుకుందాంపా. అక్కడ యూనిటీ లేదు. ఈ దేవాలయాలు ఎందుకు కొత్తగా కడుతుంటే కొత్తగా కట్టే దేవాలయాల్లో ఆదాయం వస్తుంది, ఎండోమెంట్స్కి పోదు. ఈ రోజు మీరు దేవాలయాలు కట్టుకున్నా ఎండోమెంట్లకు పోవు, అందుకు వీళ్ళు దేవాలయాలు కడతారు. ఇస్కాన్ టెంపుల్ ఏమైనా ఎండోమెంట్లో ఉందా? ఎందుకు లేదు? రామ మందిరాలు ఏమైనా ఎండోమెంట్లో ఉన్నాయా? ఉండవు. చట్టాలు ఇప్పుడు అట్లా వచ్చాయి కాబట్టి వీళ్ళు కొత్తగా దేవుళ్ళని కట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. వీళ్ళు పబ్లిక్తో ఇప్పుడు ఈయన చిన్నజీఆర్ గారు దేవుళ్ళని కట్టుకున్నారు, అదేమైనా ఎండోమెంట్లో ఉందా? లేదు కదా. మళ్ళీ ఆయన జనం నుంచి డబ్బు తీసుకుంటున్నాడు కదా. ఏంటి అంటే ఇవన్నీ మనలో క్లారిటీ లేక వాళ్ళు దేవుడి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారు. మేమంటున్నాను వ్యాపారం చెయ్యి, బట్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. నువ్వు తీసుకున్నావు కదా, అక్కడే ఒక వేద పాఠశాల కాకుండా మన హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబంధించే స్కూల్ కట్టండి, కాలేజీలు కట్టండి. ఒక చోట స్కూల్ కట్టండి, ఇంకో చోట హాస్పిటల్ కట్టండి, ఇంకో చోట కాలేజీలు కట్టండి, ఇంకో చోట ఇంకో రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయండి. ఇప్పుడు మనకు చదువు నేర్పించారు కానీ సంస్కారం నేర్పలేదు మేడం. ఆ సంస్కారం ఎవరు నేర్పాలి? ఇప్పుడు ముస్లిమ్స్కి వెళ్ళారనుకో, ఎక్కడికి నన్ను చూసి చాలా మంది ముస్లిం అంటారు, నా గడ్డాన్ని చూసి సలాం అలైకుం భయ్ అంటారు. నాకేమనాలో తెలియదు. అంత చిన్న పిల్లడు వాడు ఎవడో కూడా నాకు తెలియదు, వాడు నన్ను అంటున్నాడు. వాడికి ఆ సంస్కారం ఎవరు నేర్పించినారు? అక్కడ వాళ్ళకి మసీదుల్లో నేర్పించారు. పోనీ మనకు అట్లా సంస్కారం ఏమైనా ఉందా? మళ్ళీ ఎవరు నేర్పాలి? అది బడి నేర్పాలి. ఆ బడులు ఇప్పుడు ఏమైనా నేర్పుతున్నాయా? నేర్పలే. కాబట్టి మనం మన ఊర్లో ఉన్న గుడి తరపున ఉన్న స్థలాల్లో బడి కట్టి ఆటలు పెట్టి ఏకం చేస్తే అన్నీ కలుస్తాయి. ఈరోజు మీరు చూస్తున్న కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా సంస్కారం లేవు, ఆటలు లేవు. అవి కావాలి అనుకుంటే మన ఊర్లో బడి కట్టుకున్నట్టయితే ఆటలు కూడా వస్తాయి, బడితో పాటు వికాసం వస్తుంది, కలిసిపోతారు. ఇట్లా కలిసే చదువులు కావు. నేను అది కోరుకుంటాను సార్. అదేవిధంగా ఇప్పుడు మనం
ఈ హిందూ ధర్మంలోనే గోరక్షణ అని చెప్పేసి చాలా మంది గోరక్ష కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సరే ఓకే, ఇప్పుడు గోరక్షణ అనేది అవును చేయాలి. అలా ఆలోచిస్తే చాలా మంది ఆడపిల్లలు రోజుకో ఘటన మనం రోడ్డు మీద వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలాంటివి పట్టించుకుంటే ఇంకా మానవత్వము లేదా కొలుస్తాం కదా మనం అమ్మవారిగా ప్రతి ఆడపిల్లని. అలాంటివి చేస్తే బాగుంటుంది కదా మేడం. ఇక్కడ గోరక్షణ అనేది ఒకటి మాట్లాడతాను మేడం. గోవును కోసుకొని తినడం తప్పు, ఆడి వరకు నేను అంగీకరిస్తా. కానీ ప్రపంచంలో బీఫ్ అంటాం మేడం, మనం గోవు అనేది రోజు పక్కన పెడదాం. పాలు ఇచ్చేది ఏ జంతువు అయినా, మనం తాగే పాలన్నీ ఆవు పాలే కాదు మేడం. 90% బర్రె పాలు, 10% మేబీ 10 అనేది కూడా ఇంకా ఎక్కువేనేమో ఆవు పాలే. ఇవన్నీ కూడా మనం దేవుళ్ళగా కొలుస్తాం కదా. ఈ ప్రపంచంలో బీఫ్ ఎక్స్పోర్టర్ వరల్డ్లో ఫస్ట్ ఎవరు? ఇండియా. పోనీ ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? చేస్తున్నారని చెప్పేసి చేస్తున్నారు కాదు, ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరు? హిందువులలో ఎవరు? కాన్పూర్లో జరుగుతుంది మేడం. ఒక్క రోజుకు 10,000 ఆవులు ప్రతిరోజు షెల్టర్ హౌస్కి పోతాయి. 10,000 నుంచి 1,00,000 వరకు కూడా పోతాయి. కాన్పూర్ ఈజ్ ద లెదర్ హౌస్. లెదర్ అంటే ఏంటి మేడం? జంతువుల చర్మమే. కాన్పూరే దానికి క్యాపిటల్. అక్కడనే నేను పర్సనల్గా వెళ్ళి చూశాను. అందరూ హిందువులే. శర్మ అని ఉంటుంది లాస్ట్లో వాళ్ళకు. వాళ్ళ బాపన వాళ్ళు అవుతారా, ఇంకో పేరు అవుతుందా నాకు తెలియదు. బట్ దే ఆర్ వెజిటేరియన్స్. ఈ వ్యాపారం చేసేవాళ్ళు వెజిటేరియన్, బట్ దే డూ అదే. మళ్ళీ దీని ఏమనాలి మేడం? బిజినెస్ అంతే మేడం. ఇక్కడ పాపం పుణ్యం అని 2 ఉంటాయి మేడం. వాళ్ళు ఏది పడితే ఇది కోయరు. ఒట్టిపోయింది, ముసిల్లు అయిపోయింది, దాంతో వాళ్ళకి ఏ విధమైన లాభం లేదు. అది అమ్మింది ఎవరు? మళ్ళీ ఏం చేస్తాడు? ఒట్టిపోయినాక ముసిల్లు అయినాక వాడు ఏం చేయాలి? దాన్ని ఇంకా సాకాలనా? వీళ్ళు జై శ్రీరామ్ జై అని అంటే కుదరదు. అది అమ్మింది హిందువు. వాడు దానికి మనిషికి ఆదాయం లేకపోతే ఇంట్లో వాళ్ళని ఒప్పుకోవడం లేదు మేడం. ఇలా మనం అలౌ చేసినట్లయితే వాళ్ళు ఒట్టిపోయింది అనే డిఫరెన్స్ లేకుండా కూడా కోయొచ్చేమో కదా మేడం. వీలైనంత వరకు సంతత పెంచేదానికి చూడాల్సిందే తప్ప ఇక్కడ దాన్ని కొయ్యకూడదని మనం ఆపలేం మేడం. ఎందుకంటే ఇంకొకటి బతుకుతున్నాడు అక్కడ. ఇప్పుడు కాన్పూర్లో నేను ఎవరైతే చెప్తున్నానో వాళ్ళు హిందువులే కదా, మళ్ళీ వాళ్ళ బతుకు తిరిగిపోతుంది. మనం తినట్లేదు కానీ వీఆర్ సెల్లింగ్ దట్ ప్రోడక్ట్ టు ద ఫారెన్, వీఆర్ గెటింగ్ మనీ. ఇక్కడ నేరం కాదు, తప్పు కాదు. ఇక్కడ నేను అనేది ఆ సంతతిని పెంచండి. ఇప్పుడు ఎవరైతే గో సంరక్షణ అంటున్నారో నా పిలుపు ఒకటే, ఎవరు ఈ నినాదం చేస్తున్నారు ముందు వాళ్ళు సాకమనండి వాళ్ళ ఇంట్లో. మీరు గో సంరక్షణ అని మీరు అన్నారు కదా, ముందు మీరు సాకండి. దాంట్లో ఉన్న కష్ట సుఖాలు ఏంటి మీకు తెలుస్తాయి. మీరు మాత్రం సాకరు, గోవుల్ని మాత్రం కాపాడతారు. అదేలా సాధ్యం మేడం? ఒక గోవుని సాకాలా అంటే దానికి మేత పెట్టాలి, దాన్ని బయటికి తీసుకెళ్ళాలి, దాన్ని క్లీనింగ్ చేసుకోవాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రేపటి రోజు దాని నుంచి ఇన్కమ్ రాలేదనుకో, బండి మైలేజ్ రాకపోతేనే మనం అమ్మేస్తున్నామే. బండి మైలేజ్ రాకపోతే అమ్మేయడం లేదా? అంటే మళ్ళీ ఇది ఆ రైతుకు లాభం లేదన్నప్పుడు అమ్మేస్తాడు. ఇది ప్రతిదీ మనిషి దృక్పథంతో తప్పు మేడం. అరే కోడిని సాకినోడు కోస్తున్నాడే అంటే ఆలోచించే విధానాన్ని బట్టి అంతే. అది ముస్లిం చేస్తున్నాడని కొందరు మాట్లాడుతున్నారు కానీ ఎవరి ఇష్టం వాళ్ళది మేడం, అంతే. అక్కడ దాన్ని మనం తప్పు పట్టకూడదు కూడా. సార్, ఇక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వస్తే ఒక క్షత్రియులు లేదా బ్రాహ్మణులు లేదా వైశ్యులు మేమే మాట్లాడాలి లేదా మా అథారిటీయే ఎక్కువ ఉండాలి అనే అంశాలను కూడా మనం చూస్తున్నాం మేడం. మీరు అన్న దాంట్లో నాకున్న అభ్యంతరం చెప్తా చూడండి. సనాతన ధర్మం అనే వర్డే ఫస్ట్ తప్పు. ఓకే, ఇది ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ కార్పొరేట్ విచ్ వాస్ బ్రాడ్ ఫ్రమ్ ద నార్త్. ఇక్కడ జై శ్రీరామ్ అన్నా, జై శ్రీకృష్ణ అన్నా, సనాతన ధర్మం అన్నా ఏది నిజం కాదు, ఏ దానికి శాస్త్రీయత లేదు. పోనీ వీటి వల్ల లాభము లేదు, వీటి వల్ల నష్టము లేదు. ఈ మూడిటి వల్ల ఇప్పటికీ కూడా ఇలా మనం మాట్లాడుకున్న ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మిగతా కులాల వాళ్ళు మీరు ఎలాంటి అలవెన్స్ మాట్లాడడానికి వీల్లేదు, మీరు చెప్పులు వేసుకోవడానికి లేదా మేము పూజ దగ్గరకు వచ్చినప్పుడు మీరు రావడానికి వీల్లేదు, ఇవి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఎందుకని అలా కొనసాగుతున్నాయి కాదు మేడం, అది సనాతన ధర్మం కాదు, ఇంకోటి కాదు మేడం. ఎక్కడా అదేం రాయబడలేదు, ఎక్కడా లేదు. ఆనాటి కాలంలో జమీందారీ వ్యవస్థ ఆనాటి కాలంలో ఉండింది కాబట్టి అప్పుడు ఉన్న ప్రజల్లో దళిత అనే పదం కూడా కాదు మేడం. బీదవాడు డబ్బున్న అప్పున్నాడు అనుకోండి మేడం, వాడు మన ముందర చెప్పులు వేసుకొని పోకూడదు, చొక్కా ఇప్పి పోవాలా అనేది ఆనాటి కాలంలో అట్లా ఉన్నాయి ఆచారాలు. మేము దాన్ని ఏమంటున్నాం, వీళ్ళు దీని ఏదో సనాతన ధర్మం అంటే
వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి అని అంటారు. నేనేమంటా సనాతన ధర్మం లేదు, చింతకాయ పచ్చడి లేదు. ఇప్పుడు ఏదో కూర్చొని రాసుకుందాం బట్టు. సనాతన ధర్మం అంటే ఏంది? వాళ్ళు ఆచరించినారు, ఎట్లా ఆచరిస్తావు? అయితే ఆనాటి కాలం ప్రకారంగా ఎంతోమంది చెప్పబడిన ప్రకారంగా వీళ్ళకి హక్కు లేదు, వాళ్ళకి హక్కు లేదు, దాన్ని మీరు అంగీకరిస్తారా? మనకేం అవసరం ఆ పదాలతో? మనకు కావాల్సినది నీ హక్కులు ఏం కావాలో, నీకేం కావాలో చెప్పు. సనాతన ధర్మం అనేది వద్దు, నీకేం కావాలి? ఇప్పుడు నీకు స్వేచ్ఛ కావాలి, హిందువుగా నువ్వు గౌరవంగా తలెత్తుకొని జీవించాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా జీవించాలి, అంతే కదా? అది అడుగు. సనాతన ధర్మంతో మనకేం పని? ఇతర మతస్థుల నుంచి మనకి ఇబ్బంది కలుగుతుంది, మనం ఏకమయ్యేదానికి ఏం చేయాలి? అది ఆలోచన చేయి. ఈ ధర్మం ఇవన్నీ రాజుల కాలంలో తప్ప ఏ కాలంలోనూ ధర్మం ఉండదు. ప్రజాపాలన ఉన్న చోట ఎక్కడైనా సరే న్యాయం, చట్టం మాత్రమే ఉంటాయి. ఈ రెండిటికే ప్రాముఖ్యత. రాజుల కాలంలో ఉన్నప్పుడు రాజు ఏది చెబితే అదే రైట్ కాబట్టి అది ధర్మం. ధర్మం అనేది ఈనాటి కాలంలో ఉండదు, లభ్యత కాదు. ఒకవేళ ఉంటే అది మీ మనస్సాక్షికే ధర్మం, అంతే. అంతకు తప్ప బయటికి లేదు. మీ మనస్సాక్షికి మీరు జవాబు చెప్పుకుంటారు కాబట్టి చెప్పుకుంటారు కాబట్టి దాన్ని నా మనస్సాక్షి నా ధర్మం ఒప్పుకోవడం లేదు, మీరు అనుకోవాల్సిందే. బయటికి కావాల్సింది న్యాయం, చట్టం మాత్రమే. సార్ ఇప్పుడు హిందువులకి కొన్ని షరతులు, లైక్ ముస్లింలు మనం మాట్లాడుకున్నట్టయితే బుర్కా, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, హిందువులకి సరిహద్దులు లేవా? ఏమీ లేవు మేడం. ఏమీ లేవు, ఫ్యూచర్లో వస్తాయని కూడా నేను అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదంటే హిందూ ప్రజలు అనేవాళ్ళు కొద్దిగా తెలివైన వాళ్ళు మేడం. ఇక్కడ 2 పాయింట్లు మనం చెప్పుకోవాలి మేడం. ముస్లిమ్స్ అనేవాళ్ళు వాళ్ళ హక్కులు మాకొద్దు, వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ వీఆర్ హ్యాపీ అని అక్కడ ఉన్న మహిళలు అనుకుంటున్నారు. సో దట్ దే బయటికి రాలేదు, వాళ్ళు ఏ రోజు ప్రొటెస్ట్ చేయలేదు, మాకు ఇది కావాలి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బయటికి వచ్చి మనం యూట్యూబ్లో మాట్లాడుతున్నాము, మీరు ఎప్పుడైనా ఒక ముస్లిం మహిళ మాకు ఈ విధమైన స్వేచ్ఛ కావాలి, మాకు ఈ విధంగా ఉండకూడదు అని ఎప్పుడైనా మాట్లాడడం చూసారా? లేదు. మనం ఏ విధంగా మనం వాళ్ళకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడగలం? హిందువులు నాకు నాగరికతంగా నేను బాగా ఫ్యాషన్గా ఫాస్ట్గా తిరగాలి అని అనుకుంటున్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా కట్టడి చేయగలం, కంట్రోల్ చేయగలం? చేయలేం. వీటిని ఒకవేళ కంట్రోల్ చేయాలన్నా, కట్టడి చేయాలన్నా మనకున్న దారి ఏంటి? దేవాలయాలలో కూర్చొని దేవాలయాల్లో రూల్స్ ఫ్రేమ్ చేసుకొని ఈ రూల్స్ ప్రకారంగా మనం జీవించాలి అని మనం రాసుకోగలిగితే తప్ప వేరే ఏ రూపాన ఇచ్చలేం. ఎందుకని మొదటి నుంచి కూడా ఈ హిందువులకు కానీ హిందుత్వం మీద కానీ అలాంటివి ఏవి అడ్డుకట్టలు లేవంటారా మేడం? మొదటి నుంచి ఇక్కడ జరిగినది ఏంటంటే మేడం 3 సెగ్మెంట్స్ ఉంటాయి మేడం. ఇక్కడ శూద్ర కులాలు, దళిత కులాలు, అగ్రవర్ణాలు, ఈ 3. శూద్ర కులాలు అంటే ఏంటంటే మేడం మ్యాక్సిమం పొలం పనులు చేసే వాళ్ళందరినీ శూద్ర కులాలు అంటారు. అగ్రవర్ణాలు అన్నప్పుడు ఒక 5-6 రెడ్డి అని, బ్రాహ్మణుడని, శెట్టి అని, క్షత్రియుడని, ఇంకా మేబీ ఇంకొక 5-6 ఏమన్నా ఉండిండొచ్చు. మిగిలిన కులాలన్నీ కూడా పొలాల మీద కూర్చొని చేసేవాళ్ళు. వీళ్ళందరినీ శూద్ర కులాలు అని అనేవాళ్ళు. ఈ శూద్ర కులాలు అనేవాళ్ళు ఏకం అయ్యేవాళ్ళు కాదు. అంటే ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణుడు కానీ, శత్రి కానీ, క్షత్రియుడు కానీ, వీళ్ళని కలుపుకునేవాడు కాదు, వీళ్ళని ఎరగనిచ్చేవాడు కాదు. వీళ్ళ అవసరం కోసం వీళ్ళని వాడుకునేవాళ్ళు. శెట్టి ఎంతసేపు దేవస్థానం మీద పట్టు కావాలా, బ్రాహ్మణుడికి ఏంటి కావాల్సింది, నేనే దీనికి ధర్మ చెప్పేవాడిని, శాస్త్రం నాదే ఉండాలి. ఇక్కడ క్షత్రియుడు ఏంది, నా మాట నెగ్గాలి, అందరూ అయ్యా అని ఆయన కాడికి పోవాలా, ఆయన బాపనయ్యని అడగాల, శెట్టి దాన్ని అమలు చేయాల. అట్లా ఆనాటి కాలం నుంచి వీళ్ళు ముగ్గురు ఒక ఉమ్మడిగా ఉండేవాళ్ళు కాబట్టి ఎవరిని ఏకం కానిచ్చేవాళ్ళు కాదు, ఏ గుళ్ళల్లో ఎవరికి హక్కు ఇచ్చేవాళ్ళు కాదు. ప్రజాపాలన వచ్చిన తర్వాత మాత్రమే ప్రజలకు హక్కు ఉంది. అంతకుముందు గుళ్ళు అనేటివి కొందరి హక్కు, ఇది మాది ఇది మాది అని అట్లా కొట్లాడుకున్నప్పుడే ఎండోమెంట్స్ ఎంటర్ అయింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఊరికి రాలేదు. ఓకే సార్, ఇప్పుడు ఈ హిందువులు అనే అంశం ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ట్యాక్స్, ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు కానీ ముస్లిమ్స్ మీద వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ ఉండవు, వాళ్ళ చర్చిల మీద కానీ క్రిస్టియన్స్కి వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ ఉండవు. అసలు హిందూ టెంపుల్స్ మీద ట్యాక్సెస్ ఎందుకు? హిందూ టెంపుల్స్ మీద ట్యాక్సెస్ ఎందుకు వేస్తున్నారంటే మేడం, హిందూ టెంపుల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు కొన్ని చోట్ల మనకు పిలిగ్రిమ్స్ ఎక్కువ, మనకు భక్తితో పోం, రిలాక్సేషన్ కోసం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. మనకు భక్తి చాలా తక్కువ, హిందువులకు బేసిక్గా భక్తి తక్కువ, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో భక్తి ఉండదు. అట్లా ఎవరైనా ఒక పిలిగ్రిమ్ సెంటర్ మాదిగా అన్ని టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. అట్లా పిలిగ్రిమ్ సెంటర్ మాదిగా వెళ్తూ ఉన్నారు కాబట్టి అన్ని పూజలు అంటే ఒక దేవుడికి తిరుమలకు కొందరు ప్రతి నెల వెళ్తారు. అదేమన్నా ఆయన చూస్తే ఏమైనా తింటారా, ఏమైనా వస్తుందా? పోనీ ఆయన ప్రతి నెల వెళ్ళడం వల్ల ఆయన కష్టాలు, ఆయన బాధలు అన్నీ తీరిపోయినాయా? అదొక పిచ్చిగా కొందరు వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్ళడం వల్ల దీన్ని కట్టడి చేయాలి అంటే వేరే దారి లేదు అని చెప్పి ఒక టాక్సేషన్ విధానాన్ని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అయినా సరే తగ్గడం లేదు.
దానికి ఏంటంటే మూర్ఖత్వం. ఆ దేవుని కాడికి మనం పోతే మన కోరికలు తీరుతాయి. ఎందుకు తీరుతాయి? నమ్మకం అని అనుకోవచ్చు. నమ్మకం వేరు, తీరే విధానం వేరు మేడం. దేవుడు నీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని, దారిని చూపుతాడే తప్ప వేరే ఏమి ఇవ్వడు. ఒక మనిషి రూపంలో వచ్చి నీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. అది ఏ మతమైనా కావచ్చు, ఏ దానికి అది. ఇప్పుడు మన తీవ్రవాదులు మన జరిగింది, ఆ టైంలో ఏ హిందూ కాల్చింది ఒక ముస్లిమే, వాళ్ళని సహాయం చేసింది ఒక ముస్లిమే. మనం దేవుడిని అల్లాని ఏమైనా కోరుకుంటామా? దేవుడా మమ్మల్ని కాపాడనే కోరింటాం. అప్పుడు మనకు ముస్లిం వచ్చాడు అంటే దేవుడు ఇంకొక మనిషిని ఏదో ఒక రూపంలో పంపించి మనల్ని కాపాడతాడు. అంతే తప్ప అక్కడ ప్రతిదీ ఈ విధంగానే మనం ఆలోచన చేయకూడదు. అసలు ట్యాక్స్ అనే అంశాన్ని తీసుకొచ్చిన గవర్నమెంట్ ఏది? కాంగ్రెస్ తెచ్చింది, బీజేపీ తెచ్చింది, లోకల్ గవర్నమెంట్స్ తెచ్చాయి, అన్నీ తెచ్చాయి. ఇక్కడ మన దేశంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ట్యాక్స్ అనే విధానాన్ని తీసేయాలి అనుకున్నా వీలు కాదు, కంట్రోల్ చేయలేం. మనం ఫ్రీ పెట్టామనుకోండి ఇంకా వస్తానే ఉంటారు. ఇప్పుడు ఒక టెంపుల్ కాదు, 2 టెంపుల్ కాదు, చెప్పుకోవడానికి చాలా టెంపుల్స్ ఉన్నాయి. అన్ని టెంపుల్స్ని ప్రతి భక్తుడు కూడా విజిట్ చేయాలి అంటే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు ఇదే దేవుడి మీద భక్తి లేనట్ట, అదే హిందూ అనేవాడు ఇంత స్ట్రాంగ్గా లేనట్ట? మేడం ఈ రెండు కూడా మీరు చెప్తున్న దానికి సంబంధం ఉండదు మేడం. మీరు మీ దేవుడి మీద మీకు నమ్మకం ఉంటే, మీరు ఎక్కడైతే అంటే మీకు ఇంటి దేవుడు అని ఒకతను ఉంటాడు మేడం, ఆ ఇంటి దేవుడికి నువ్వు సభ్యత్వం ఇచ్చి ఇంటి దేవుడికి నువ్వు క్రమం తప్పకుండా వెళ్ళు. మిగిలిన అన్ని దేవుళ్ళు కూడా నీకు యాత్రికుడిగా నువ్వు వెళ్తున్నావే తప్ప భక్తితో కాదు. యాత్రికుడికి ట్యాక్స్ ఉంది, భక్తుడికి కాదు. భక్తుడు అంటే డబ్బు కట్టేవాడు. ప్రతి ముస్లిము వాళ్ళ మసీదుకు డబ్బు కడుతున్నాడు, ప్రతి క్రిస్టియన్ వాళ్ళ చర్చికి డబ్బు కడుతున్నాడు. ఊర్లో ప్రపంచంలో ఉన్న ప్రతి చర్చికి కట్టడం లేదు, తను ఉంటున్న ఏరియాలో ఉన్న చర్చికే కడుతున్నాడు. అట్లనే 50కు 100కు చర్చిలకి ఏం కట్టడు. అట్లా మనం ఏమైనా మన గుళ్ళ కట్టామా? మనం ఎంతసేపు నేను హిందువు నాకు హక్కు ఉందంటే రాదు. మీరు మీ గుడిలో సభ్యత్వాలు తీసుకొని మీరు ఎన్ని గుళ్ళల్లో కట్టగలరో అన్ని గుళ్ళల్లో కట్టిన చోట మీకు హక్కు ఉంటుంది, అక్కడున్న సంపద మీద మీకు అధికారం వస్తుంది. మీరు అలా చేయకుండా మాకు పన్నులు వేస్తున్నారే అంటే మిగతా దేవస్థానాల్లో క్రిస్టియన్స్లో కానీ ముస్లిమ్స్లో కానీ ఇట్లా పూజలు లేవు, దైవారాధన లేదు కాబట్టి వాళ్ళకి లేవు. సరే, మరి ఇవన్నీ కూడా ఈ గుళ్ళన్నీ కూడా ఆధునికత నుంచి వచ్చిన గుళ్ళే కదా, సో దేవుని చూడడానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఇట్లాంటివి ఎందుకంటారు? ఇదే మేడం, ఇప్పుడు మనుషులు ఎక్కువ అయిపోయారు మేడం, ఒక ప్యాషన్ మేడం అంతే. ఇప్పుడు ఇది ఎట్లా తయారైందంటే మేడం, పులి ఏదైనా గుడ్డు ముందా ఏదో కోడి ముందా అన్నట్టని దేవుళ్ళకు కోరికలు తీరుస్తారు పోడు మేడం. ఆ గుడి ఎంత బాగా కట్టారా, పోదాం పారా. ఇంకోటి వరే అక్కడ అమ్మాయిలు ఎక్కువ వస్తుంటారు, పోదాం పారా. అట్లా ఒక్కొక్క ప్యాషన్తో పోతున్నారే తప్ప భక్తితో పోవడం లేదు. ఎక్కడికి ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళరు. భక్తి అనేది కనపడాలి మేడం, కనపడే విధంగా ఎవరు లేరు. హిందువులలో భక్తి తక్కువ. టైం బింగ్ వినాయక చవితి వచ్చిందంటే అప్పుడు భక్తి వస్తుంది, అయ్యప్ప స్వామి మాల వస్తే భక్తి వస్తుంది, దసరా వస్తే భక్తి వస్తుంది. అదైపోతే ఇంకేముండదు. ఆడ కూడా భక్తి అంటే ఏంటి? మీ కాంట్రిబ్యూషన్ డబ్బు ఇవ్వడమే భక్తి అంటే, పూజించడం కాదు, ఆరాధించడం కాదు. మనకు భక్తి తక్కువ, మనకు జ్ఞానం అంటే తెలివితేటలు మనకు ఎక్కువ. అందుకు దేవుడు మనకి ఏమి ఇవ్వడు, దేవుడు మనం ఏం చేయాలో చేస్తే దేవుడు మనకి ఇస్తాడు అని మనం నమ్ముతాం. వాళ్ళు అన్ని దేవుడు మనకే ఇస్తాడు అని వాళ్ళు నమ్ముతారు. సార్, ఇప్పుడు టెంపుల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. సో టెంపుల్స్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు వీళ్ళ ఆస్తులు కూడా లైక్ హిందువులు కానీ వీళ్ళ ఆస్తులు కూడా గవర్నమెంట్లో ఉండడం కరెక్టే కాదా? మీ వ్యక్తిగత ఆస్తి ప్రభుత్వానికి సంబంధం ఉండదు మేడం. మీది కానిది లేదా 10 మందికి సంబంధించింది కొట్లాడుకుంటూ ఉన్నట్టయితే ప్రభుత్వం కలగజేసుకుని ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకుని దాన్ని పరిష్కరిస్తుంది. అంటే పరిపాలన జరుపుతూ ఉంటుంది అంతే. ఎప్పుడైతే మీది కాదు అంటారో ప్రభుత్వం దాన్ని తీసేసుకున్నట్టే. ఇంకోటి నాకున్న ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఉన్న దేవస్థానాలు, చర్చిలు, మసీదులు ప్రైవేట్ పరం అవుతాయి. ప్రైవేట్ పరం అవుతాయి. ఎందుకైతాయంటే క్లాషెస్ ఉన్నాయి, కొన్ని చోట్ల క్లాషెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు కొందరు పథకాలు తీసుకున్నారు, ఇంకోటి తీసుకున్నారు. మీరు ఉదాహరణకు మా ఆంధ్రాలో తీసుకున్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మద్యం తాగే వాళ్ళని తాకట్టు పెట్టాడు 25 ఏళ్లకు. రేపటి రోజు ప్రభుత్వానికి తాకట్టు పెట్టేదానికి ఏమున్నాయి? ఇంకా పెట్టేసుకుంటూ పోతారు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఏం లేవు, ఇంకా ఎవరి ఆస్తులు ఉన్నాయి? ఎక్కడ ఇన్కమ్ వస్తుంది? ఇన్కమ్ ఎక్కడ ఉంది? టెంపుల్స్ నుంచి ఇన్కమ్ ఉంది. సో దట్ రేపటి రోజు ఈ టెంపుల్ని మేము మీకు తాకట్టు పెడతాము, ఈ టెంపుల్ వచ్చే ఆదాయాన్ని మీరు తీసుకోండి. ఎందుకంటే రెవెన్యూ వస్తుంది కదా. ఇప్పుడు మీరు పూజకి వెళ్ళారంటే డబ్బు ఇచ్చినారు కదా, ఆ డబ్బు ఎవరికి పోయింది? ఎండోమెంట్స్కి పోయింది. రేపటి రోజు ఏమంటుంది? నేను ప్రైవేట్ పరం చేశాను, వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళకి కట్టండి, మీ సర్వీసెస్ అని మీకు జరుగుతాయి అని జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దేవుడిని చూడడానికి వెళ్ళే భక్తులకు కూడా అసలు ఇలాంటి ఆలోచనలు ఇలాంటివి జరుగుతాయంటే ఒకసారి ఆలోచిస్తే
ఎంత టఫ్గా ఉంటుంది. టఫ్ కాదు మేడం, మనలో ఐకమత్యం లేదు, యూనిటీ లేదు. ఆ యూనిటీ రావాలి అంటే నేను చెప్పిన విధానాల్లో ప్రతి దేవస్థానాల్లో మనం కూర్చొని మనం మాట్లాడుకొని ఒక విధి విధానాలు తయారు చేసుకున్నప్పుడు ప్రభుత్వం ఎవరు? ప్రభుత్వం మనకు ఓడర్ కాదు, యజమానికి కూడా కాదు, వాళ్ళు మనకు మధ్యవర్తులు, వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉండవు. ఈరోజు అన్నీ మనం పథకాలు తీసుకొని ఇండైరెక్ట్గా మనల్ని మనం అమ్ముకున్నాం. ఎవరైతే పథకాలు తీసుకున్నారో వాళ్ళందరూ ఈ దేశంలో బానిసలు, వాళ్ళు ఈ దేశ పౌరులు కాదు, బానిసలు. ఆ బానిసత్వం నుంచి బయటికి పోవాలి అంటే మాకు పథకాలు వద్దు అనాలి. ఎప్పుడైతే మీరు పథకాలు తీసుకోరో దెన్ యు ఆర్ ఇండిపెండెంట్. ఓకే, అంటిల్ మీరు ఇండిపెండెంట్ కాదు, యు ఆర్ స్లేవ్. ప్రభుత్వ ఆస్తి మీరు. బట్ దాన్ని ఒప్పుకోరు ఎందుకని? ప్రభుత్వ ఆస్తి ఉన్న ప్రభుత్వం అమ్మేయచ్చు వాళ్ళను. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మద్యం తాగే వాళ్ళను తాకట్టు పెట్టాడా పెట్టలేదా? రేపటి రోజు వీళ్ళని పెట్టదని గ్యారంటీ ఏంటి? ఇదండి, ఇంతమంది భక్తులు ఉన్నారు ఈ దేవస్థానానికి, ఈ దేవస్థానాన్ని మీకు ఇస్తాము, మాకు ఇంత అప్పు ఇవ్వండి, ఇంత రాబడి వస్తుందని చెప్పి, ఇంత రాబడి వస్తుంది, మాకు ఇంత అప్పు ఇవ్వండి, ఈ అప్పుతో మేము పలానా చోట చేయాలనుకుంటున్నాం, మేము పలాంది కట్టియాలనుకుంటున్నాం, మేము పలాంది చేయాలనుకుంటున్నాం, పలానా పథకాలు ఇవ్వాలనుకుంటున్నాం అని వాళ్ళు చెప్పి అప్పు పెడతారు. ఇప్పుడు వాళ్ళ టెంపుల్స్ కానీ లేదంటే క్రిస్టియన్ చర్చెస్ కానీ లేదా క్రిస్టియన్స్ అయినప్పటికీ లేదా మైనార్టీలే అని లైక్ ఏమంటారంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కదా, మనం పే చేసే ట్యాక్స్లు ఏవైతే టెంపుల్స్కి సంబంధించి ఉంటాయి కదా, ఆ ట్యాక్స్లు అన్నీ కూడా ఏదో ఒక రూపాన వాళ్ళ చేతికి వెళ్తున్నాయా? అలా కాదు మేడం, ఇక్కడ జరగాల్సిన మార్పు ఏంటంటే మేడం, ఈ చర్చిలకు కానీ లేదంటే మసీదులకు కానీ వీళ్ళకి వక్స్ బోర్డు అని ఒకటి ఉంటుంది, వాళ్ళకు క్రిస్టియన్ మైనారిటీ బోర్డు అని చాలా వేల ఎకరాలు లక్షల ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళకు. ఆ భూములను తాకట్టు పెట్టి లేదా ఆ భూముల ద్వారా వాళ్ళకి పథకాలు ఇవ్వాలే తప్ప ప్రభుత్వాలు ఏ కులం వారికి కానీ ఏ మతం వారికి కానీ పథకాలు ఇవ్వకూడదు. ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది? ప్రభుత్వానికి ఆ హక్కు లేదు. కానీ ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు మనకు అవగాహన లేని తనంతో ఈ విధంగా చేస్తూ వచ్చారు. ఇప్పుడైనా మనం అడగాల్సింది ఒకటే, వక్స్ భూములని ఉన్నాయి ప్రభుత్వం కాడ, ఇంతకాలం వాళ్ళు పథకాలు తీసుకున్నారు, దాన్ని వెలగట్టి వక్స్ భూముల నుంచి మన ఆస్తులు మనకి ఎంత రావాలో భూమిని తీసేసుకోండి. ఎందుకంటే వాళ్ళు పథకాలు తీసుకున్నారు కదా, ఎట్లా తీసుకుంటారు? పెంచుకుంటూ పోతున్నారు మళ్ళీ. నేను అనేది వాళ్ళ పథకాలను ఇప్పుడు వాళ్ళ భూములు మనం లాగేసుకుంటే నువ్వు ఊరికే తీసుకుంటున్నావు, యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. సో దట్ నువ్వు పథకాలు ఏ విధంగా తీసుకుంటావు, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ట్యాక్స్ పేయర్ యూ కెనాట్ గెట్ ఎనీ రిబేట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో దట్ నువ్వు ఇంతకాలం తీసుకున్నావు కనుక ఆ తీసుకోవడంలో కూడా గ్యారంటీ ఉంది మన కాడ. వేలు ముద్ర పెట్టే తీసుకున్నారు, సో దట్ ఆ వేలు ముద్ర వెనక ఏమైనా రాయొచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. ఇలాంటి అవును ఇలా సార్, ఇలా ఇంకెంత కాలం జరుగుతుంది అంటారు? లైక్ కన్వర్షన్ కి కానీ క్రిస్టియన్ మేడం కన్వర్షన్స్ ఇవన్నీ ఇంకా ఆగిపోతాయి మేడం. ఏముండవు. ఎందుకు ఆగిపోతాయంటే దేర్ ఇస్ నో మనీ, వాళ్ళకాడ మనీ లేదు. వాళ్ళ మతాల్లోనే బీదరికం ఉంది, వాళ్ళ మతాల్లోనే కొట్టుకొని అల్లాడిపోతున్నారు. పరదేశాలు ఇస్తున్నాయి కదా, ఏమి ఇవ్వట్లేదు మేడం. ఎందుకు ఇస్తారు మేడం? వాళ్ళు ఏమన్నా డబ్బులు ఏమి ఇరగపోతున్నాయి. అసలు డబ్బుకి బానిసత్వం చూపించి ఇక్కడ హిందుత్వంలో ప్రజల్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు మేడం. ఇక్కడ జరుగుతున్నది ఒకటే మేడం, తీవ్రవాదం అనేది ఏ విధంగా ఉంటుందంటే మేడం, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఒక ఆమెను ప్రలోభ పెట్టుకున్నారు, లోకి తీసుకున్నారు. ఆమెకు ఎంత డబ్బు ఇచ్చారో మనకు తెలియదు, ఆమె హిందువే కదా. అట్లా డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఇంకో దానికో లొంగిపోయినప్పుడు మనం ఏం చేయలేము. అది ప్రతి మతంలోనూ ఉంటుంది, ప్రతి కులంలోనూ ఉంటుంది, డబ్బుకు లొంగేవాడు ఉంటాడు. అయితే ఈ సంఘటన వాళ్ళు ఇంత ప్రీప్లాన్గా చేయాలనుకుంటున్నది ఆమెకు తెలిసినచ్చు, తెలియకపోయిండొచ్చు. ఆమె అన్నీ ఇంత ఘోరానికి ఆమె ఒప్పుకొని ఉండేదో లేదో మనకు తెలియదు, లేదా ఒప్పుకొని చేసిందా అనేది మనకు తెలియదు. అట్లనే ఈ తీవ్రవాదం చేసే వీళ్ళు ఈ దేశంలో ఉన్న ముస్లింలకు ఆ తీవ్రవాదులు డబ్బులు ఇవ్వమనండి, ఉపాధి అవకాశాలు చూపమనండి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వమనండి. నువ్వు వెపన్ ఇస్తానంటున్నావు, వాడు వెపన్ తీసుకున్నాడు. నేను ఆ తీవ్రవాదులు ఈ దేశంలో ఉన్న ముస్లింలకు నేను చెప్పేది ఏంటంటే, అయ్యా వాడు నీకు వెపన్ ఇచ్చినాడు, రేపటి రోజు నువ్వు చేయకపోతే ఆ వెపన్తో వాడు నేను కాల్చాడని గ్యారంటీ లేదని ఏముంది? అంతే కదా, సింపుల్. వాడిని వెపన్ ఇచ్చే బదులు నాకు జాబ్ ఇవ్వమని అడుగు వాడిని. అదే కదా, నాకు వెపన్ వద్దు, నాకు జాబ్ ఇవ్వని అడుగు. వాడు జాబ్ ఇవ్వడు కానీ నీకు వెపన్ ఇస్తానంటున్నాడు, నువ్వు ఎట్లా నమ్ముతున్నావు వాడిని? అదే కదా, నువ్వు జాబ్ అనే పదంలో చట్టబద్ధమైంది ఉండాలి. వాడికి వెపన్ ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, అది నువ్వు జాబ్ అనుకుంటే ఎట్లా? విలువ లేకుండా పోతుంది కదా ఇక్కడ మనిషి. అందుకు దీన్ని ముస్లింలు కానీ లేదా ఇతర వ్యక్తులు ఎవరైతే తీవ్రవాదం వైపు ఉన్నారో వాళ్ళందరినీ ఆలోచింపమని చెప్తున్నా. గన్ అడిగే బదులు ఉద్యోగం అడగండి. ఓకే సార్, ఇప్పుడు ఈ హిందువులే సపోర్ట్ చేశారు కదా, ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో మనం చూసుకున్నట్టు ఆల్మోస్ట్ 12 మెంబర్స్ని ఇప్పటి వరకు పసిగట్టడం జరిగింది. ఇంకా ముందు ముందు ఇంకెంతమందిని పసిగడతామో కూడా తెలియదు. దేశంలోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే బయట దేశాల మీద యుద్ధం చేయడం అనే దానికన్నా ఇక్కడ అరికట్టాల్సింది కదా మేడం. ఇక్కడ మన స్లీపర్ సెల్స్ కానీ ఇంకోటి కానీ మనం ఇప్పుడు ఏం చేయలేము మేడం. మనం ఆపడం అనేది కొంతవరకు సాధ్యం కానీ పూర్తిగా కాదు. ఏ సమస్యల్ని ఎవరు ఆపలేరు మేడం. చేసేవాడిని ఆపడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ మీద తీసుకునే చర్యలు కొన్ని కఠినంగా ఉన్నప్పుడు వాళ్ళు వెనకడికి వేయచ్చు.
ఆ చర్యలు చాలా కఠినంగా ఉండాలి. ఇవన్నీ ఎవరు స్లీపర్ సెల్స్ కానీ ఇంకోటి కానీ ఏంటంటే మేడం ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే మొబైల్ షాప్స్ అన్నీ కూడా ఎవరు ఆధీనంలో ఉన్నాయి ఈ దేశంలో అనేది ఫస్ట్ ఒకటి చూసుకోమని చెప్పండి. ఒక సెగ్మెంట్ పీపులే ఈ వ్యాపారం చేస్తారు. వాళ్ళ ద్వారా సిమ్ కార్డులు వస్తాయి, వాళ్ళ ద్వారా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి రోహింగ్యాలు కానీ ఇంకొకరు కానీ ఈ దేశం కానీ వాళ్ళకందరికీ ఆ కార్డులు రావడం, వాళ్ళ పౌరసత్వాలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతున్నాయి. ఒక్కరిని కానీ ఇద్దరిని కానీ మనం కఠినంగా శిక్షించామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేదానికి భయపడతారు. అరే అక్కడికి వెళ్ళిపోతే చంపుతారా. ఇప్పుడు విదేశాల్లో ఇట్లా వచ్చిన వాళ్ళని చంపుతున్నారు కదా, ఇలాంటి వాళ్ళ వల్లే కదా పహల్గామ్ ఇన్సిడెంట్ లో అంతమంది ప్రాణాలు తీసింది. ఇటువంటి కొన్ని జరిగాయి అనుకోండి మేడం. అంటే కఠిన శిక్షలు ఈ దేశంలో అమల్లో ఉన్నాయి అన్నప్పుడు వాడు ధైర్యంగా ఎందుకు వస్తాడు ఇక్కడికి? ఇక్కడ లీనెన్స్ ఉంది కాబట్టి వస్తున్నాడు. ఆ లీనెన్స్ ని మనం టైట్ చేయాలి, కఠినమైన శిక్షలు వేయాలి. వాడు ఈ దేశంలోకి వాడు దొంగగా వచ్చాడు అంటే దెన్ హీఈస్ థీఫ్. దొంగను మనం ఏం చేస్తాం? కట్టడి చేయాలి కదా. మనకున్న రైట్ ఏంది? రేపు నీ ఇంటికి ఎవడన్నా దొంగ వచ్చాడు, మీరు వాడిని పట్టుకోవడం కాదు, ఒక్కొక్క సందర్భంలో వాడు మేము కొట్టాలనుకున్నప్పుడు మీరేం చేస్తారు? ఆత్మరక్షణలో భాగంగా వాడిని మీరు చంపుతారు. కొట్టాల్సి వచ్చింది, చావడమో చంపడం కోటి, అది మనం చేయడంలో ఇప్పటి వరకు. అటువంటి చొరబాటు వచ్చిన వాడిని మనం చేయకపోవడం తప్పు. ఇలా చేయకపోవడానికి కూడా కొంతవరకు కారణం రాజకీయ నాయకులే కొంతమంది. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఏదైతే కావాలనుకుంటున్నామో వాడు మన దేశ పౌరుడికా కాదా ముందు అతనికి అవకాశం ఇద్దాం. అవకాశం ఇచ్చినప్పుడు అతను కాదు అని నిరూపించుకోలేకపోయినప్పుడు నువ్వు వెళ్ళిపోతావా, నేను కాల్ చేయాలి, మిమ్మల్ని జైల్లో పెట్టుకో. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా మా దేశంలో పరదేశాల వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఇవ్వడానికి మేమంత రెడీగా ఏం లేవు. ఇప్పుడు కొందరు ముస్లిమ్స్ ఇవ్వాలి అది ఇది అంటారు మేడం. ముందు వాని ఆస్తుల్లో వాని భాగం ఇమ్మను. ఎవడైతే అంటున్నాడో వాని ఆస్తుల్లో వాని భాగం ఇమ్మను. వాని ఆస్తుల్లో వాడి పిల్లని వానికి ఇమ్మను. వాడి పిల్లని ఇయ్యడు, వాని ఆస్తి ఇయ్యడు, వాడు మాత్రం కావాలంటాడు. ఏం వాందే వాళ్ళ నాయందే అదేమన్నా. ఇక్కడ నేను చాలా రోజుల నుంచి నాకున్నది ఒకటే మేడం, శాంతి లేదా పరిష్కారం అనే దానికి మార్గాలు ఏంటివి అనేది ఆలోచించాలి అంటాను మేడం. ఇక్కడ ఈ తీవ్రవాదం అనేది ఎందుకు వచ్చింది అంటే పిఓకే అనో కాశ్మీర్ అనో వచ్చింది. మాకు కావాలని. రేపటి రోజు ఈ ప్రశాంతత లేదనుకుందాం అనుకోండి, అంటే కొట్లాడుకుంటూనే జీవిస్తామా మనము? కాదు కదా. దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు మీరు నేను లేదా మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ బిజినెస్ చేస్తూనే ఇంకోటి చేస్తున్నాం, మనం కొట్లాడుకుంటున్నాం, మనం విడిపోతామా? విడిపోయేదానికి కొన్ని రూల్స్ పెట్టుకుంటాం కదా. అట్లా నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏం కావాలి అనేది ఫస్ట్ అడగాలి అనే క్రమంలో నన్ను చాలామంది హిందువులు కానీ ఇంకొద్దిమంది కానీ ఏమంటున్నారంటే ఈ దేశం విడిపోవాలి అంటున్నాడు. దేర్ ఈజ్ నో అనదర్ వే. ఆ అనదర్ వేలో ఈక్వాలిటీ ప్లస్ మనం ఎక్కువ ఉన్నప్పుడు మన మాట నెగ్గేదానికి చూసుకోవాలి. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు చెప్తాడు కాశ్మీర్ అనేది వెళ్ళిపోయిందంటే తలకైపోయినట్టే, రేపటి రోజు ఎవడైనా మన ఇండియా మీద యుద్ధం చేస్తాడు. అవన్నీ ఎప్పటికీ ఏది సాధ్యం కాదు. ఎవడికి వాడు అన్ని ఊరికే చెప్తుంటాడు కహానీలు. వక్స్ భూములు ఈ దేశంలో 9,50,000 ఉన్నాయని మన ఎవరు అన్నారు మేడం. ఆ భూముల్ని మన భారతదేశ ప్రభుత్వం తీసుకొని ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ని ఆమెను జాగా వాళ్ళకు అటు ఇచ్చేసినట్టయితే ఒక పక్కకు మనం ఆ తర్వాత ఇప్పుడు అమెరికాకు మెక్సికోకు మధ్య గోడ కట్టుకున్నారు ట్రంప్ గారు. అట్లా మనము వీళ్ళ మధ్య గోడ కట్టుకుంటే రేపటి రోజు మనకు వాళ్ళకి సమస్య ఉండదు కదా. ఎందుకు మనం అట్లా కట్టుకోకూడదు? మిగతా కొద్దిమంది హిందుత్వ ఈ దేశాన్ని విడగొడతారా అంటే ఇంకా వేరే మార్గం ఏముంది? అయితే వీళ్ళని చంపేయాలా? మన హిందుత్వం కావాలి అనుకున్నప్పుడు, మనం పీస్ఫుల్ కావాలన్నప్పుడు సొల్యూషన్స్ అవే. ఇక్కడ ఈ భూమిని మనం తీసేసుకుందాం, అక్కడ పోయి వాళ్ళు కట్టుకోమను. ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా జరగకపోవడానికి గల కారణాలు ఏంటంటారు మేడం? ఇది రాజకీయపరమైన నిర్ణయాలు, క్రీడ అంతే. ఇవన్నీ రాజకీయపరమైన క్రీడలే. ఈ రోజే ఇవన్నీ వస్తాయి, ఇంకొక 10 రోజులు అయిపోయినాక ఇవన్నీ ఉండవు, ఇంకా మళ్ళీ ఎలక్షన్ టైంలో వస్తాయి. ఒక మనిషి బతికేది ఒక 100 సంవత్సరాలు అయితే ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అని చెప్పేసి ముందుకు పోతా ఉంటాయి. బట్ ఆ మనిషి ఆ రాజకీయమైన ఏదైనప్పటికీ అక్కడతో క్లోజ్ అయిపోతుంది. కానీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా వీటిని భరిస్తూ రావాలి కదా. ఈ ట్రిప్ ఉన్న ఒకే ఒక బెనిఫిట్ అయితే ఏంటంటే మేడం, సమస్యకు ఇప్పుడున్న యూత్ పరిష్కారం కావాలని కోరుకుంటారు, పరిష్కారాన్ని తెచ్చుకుంటారు కూడా. ఎందుకంటే బిఫోర్ మనకు ఒక 10 ఏళ్ల కిందట ఈ సోషల్ మీడియా లేదు, సో దట్ అందరూ మూసుకొని కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ట్విట్టర్ అనో, ఫేస్బుక్ అనో, ఇన్స్టా అనో, యూట్యూబ్ అనో వాళ్ళ భావ ప్రజ్ఞా స్వేచ్ఛను, వాళ్ళ ఒపీనియన్ని ఫెయిర్గా చెప్పగలుగుతున్నారు చాలా. సో దట్ ఇది ఆగదు. విభజన కోరుకుంటారు. విభజన కోరుకునే క్రమంలో నన్ను విభేదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దేశం విడిపోవాలి అనే పదంలో ఈ ప్రపంచం 50 ఏళ్ల కిందటికి కానీ లేదా 100 ఏళ్ల కిందటికి పోతే 100 దేశాలు ఉండింటాయి. ఈ రోజు 200 దేశాలు వచ్చినాయి. అంటే ఏంటి? ఇవన్నీ విడిపోలేదా? అంతే కదా. ఎందుకు విడిపోయినారు? కొట్లాడుకోకుండా విడిపోయినారు. మనం విడిపోతే తప్పేంటి? ఇండియా నుంచి డివైడ్ అయినాయి కదా మిగతా చాలా. ఇప్పుడు నేపాల్ ఉంది మేడం, ఒకప్పుడు ఇండియాలో లేదా? భూటాన్ ఒకప్పుడు ఇండియాలో లేదా? బంగ్లాదేశ్ ఒకప్పుడు ఇండియాలో లేదా? ఒకప్పుడు మన పాకిస్తాన్ లేదా? శ్రీలంక ఒకప్పుడు లేదా? అవన్నీ విడిపోయినాయి.
రేపటి రోజు ఇంకోటి విడిపోయినా మనకేం నష్టం లేదు మేడం. మనం పీస్ఫుల్గా ఉండాలి. సొల్యూషన్ అప్పుడు ఉన్న సిస్టంలో మనకు తెలియదు. వీఆర్ నాట్ పార్ట్ ఇన్ దట్ టైం. అప్పుడున్న మన తల్లిదండ్రులు కూడా పార్ట్ కాదు. అప్పుడు ఏందో వాళ్ళు చేసినారు. ఇప్పుడు బట్ వీఆర్ నౌ వెల్, ప్రతిదీ మనకు తెలుసు. సో దట్ వీ కెన్ డిమాండ్, మాకు ఈ విధమైన పరిష్కారం కావాలి, వీఆర్ రెడీ టు కాంట్రిబ్యూట్ దట్ మచ్ ఆఫ్ మనీ, గోడ కట్టేయండి. రేపటి రోజు మనకు వాళ్ళకు ఎటువంటి వివాదాలు వద్దు. యూత్ ఎక్కువగా దీని గురించి ఫైట్ చేసినట్టు. ఇప్పుడు మనం ఎప్పుడైతే గోడ కట్టుకుంటాం అనుకోండి మేడం, బార్డర్లో మనం అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెక్సికో వాళ్ళు చేసింది, ఇప్పుడు అమెరికా చేసింది అదే కదా. మనం గోడ కట్టుకుంటే రేపు గోడ పగలు కొడితే అది నేరమే కదా. ఇదే యుద్ధం చేయడానికి అణుబాంబులకి కానీ వాటికి కానీ వీటికి కానీ వెచ్చించే ఆ అమౌంట్ ఏదైతే ఉందో, ఒకవేళ ఆన్సర్ ఇలా డివైడ్ చేసుకోవడం ఇలాంటి వాటి వల్ల జరుగుతుంది అంటారా మేడం? ఎవరి అధికారాల కోసం, ఎవరి స్వార్థాల కోసం ఇవన్నీ జరుగుతాయి మేడం. ప్రతిదీ స్వార్థమే మేడం. ఆనాడు మహాభారతం జరిగింది స్వార్థమే. ఈ రోజుటికి ఇప్పటి దేశాల్లో జరిగిన యుద్ధాలు స్వార్థమే. ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా ఎందుకు చేస్తుంది? ఆ జాగా కావాలని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? పీఓకే కావాలా, కాశ్మీర్ కావాలా? ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కొద్దిమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటారు. మనం రెఫరెండం పెట్టుకుందాం. రెఫరెండం మేరకు దేశం నుంచి మీరు విడిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. కలిసి ఉండాలి అనుకున్నట్టయితే ఈ రాజ్యాంగంలోకే మీరు ఉండాలి. అంటే హిందూ రాజ్యాంగం అని మేము చెప్పబడుతున్న రాజ్యాంగంలోనే మీరు ఉండాలి. మీరు ఇఫ్ యు ఆర్ రెడీ, రాజ్యాంగం కాబట్టి. ఇప్పుడు మీరు సౌదీకి వెళ్ళారనుకోండి మేడం, సౌదీలో ఇస్లాం రాజ్యాంగం ఉంటుంది. అక్కడ హిందువులు చాలా మంది జీవిస్తున్నారు. దే ఆర్ వెల్ సెటిల్డ్. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా హాయిగా, గౌరవంగా, గొప్పగా జీవిస్తున్నారు. వాళ్ళు అసలు ఎవరికి ఏ విధమైన హాని కూడా తలపెట్టరు. అంత పీస్ఫుల్గా ఉన్నారు. రేపటి రోజు మనం కూడా ఇప్పుడు మనం అక్కడ పోయి పనులుగా మన వాళ్ళు ఎట్టయితే ఉన్నారో, రేపటి రోజు మీరు ఇండియాలో ఉండాలనుకుంటే మీరు సెకండ్ గ్రేడ్ పీపుల్గా ఉండేదానికి ఇష్టపడితేనే ఉండండి. You need to be a second grade people. You are not a main citizen of India. If you want to be a citizen of India, go there. ఆ విధంగా మనం డిమాండ్ చేయొచ్చు. నిన్ను మేము పంపిస్తాం రా బాబు అంటాం, బలవంతంగా మాతో కలిసి ఉండమని నేను చెప్పడం లే. నువ్వు కలిసి ఉండాలి అనుకున్నట్టయితే దీనికి అంగీకరించి సంతకం చేసి ఉండు. ఇంతకంటే ఇంకా సొల్యూషన్స్ ఉండవు మేడం. నేను ఈ అంశాల మీదనే ఏ మతం వారితోనైనా సరే నేను చర్చలో కూర్చుండేదానికి రెడీ. నా అభిప్రాయాలు తప్పైతే నేను వాళ్ళకి అపాలజీ చెప్తూ దానికి కావాల్సిన పనిష్మెంట్ కూడా తీసుకునేదానికి నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే నాకు సమస్యల కోసం నేను ముందుకు రాలేదు మేడం. సమస్య పరిష్కారాలు ఏమున్నాయి అని 10 మందికి తెలియజేస్తూ 10 మందితో కూర్చొని మార్పుల కోసం నేను ముందుకు వచ్చాను. నాకు సమాజం బాగుండాలి, నాతో పాటు ఉన్న ప్రతి మతం వాడు, ప్రతి కులం వాడు బాగుండాలి అని నేను కోరుకుంటా. నేను ఒక్కనే బాగుండాలని అసలు కోరుకోను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.